జగన్మోహన్ రెడ్డి గారి పాలనని ప్రజలు చూశారు. నవరత్నాలకు సంబంధించి సుమారు 4,40,000 కోట్ల పైచిలకు ఆయన విభిన్నమైన పథకాల రూపంలో, అది అమ్మఒడి కానివ్వండి, లేదంటే కౌలు రైతులకి రైతు భరోసా కానివ్వండి, అలాగే చేయూత కానివ్వండి, అలాగే ఇల్లు కట్టుకునేటువంటి అంశాల్లో కానివ్వండి, ఆటో సోదరులకు ఇచ్చినటువంటిది కానివ్వండి, విభిన్నమైనటువంటి పథకాల రూపంలో ఆయన పంచిపెట్టారు. సార్, అందరూ గగ్గోలు ఎత్తినటువంటి అంశం నాతో సహా ఏంటి, సంక్షేమ పథకాలకు డబ్బులు ఎక్కువ పెడుతున్నాడు, సప్లాన్ నిధులు తరలిపోతున్నాయని, ఇదిగో పెన్షన్లు అనేటువంటి ఆలస్యం చేస్తా ఉన్నాడు, అలాగే ప్రభుత్వానికి సంబంధించినటువంటి జీతాలు టైంకి ఇవ్వట్లేదు, రాష్ట్రాన్ని శ్రీలంక చేస్తా ఉన్నాడని మన అందరం కూడా తూర్పారపట్టినటువంటి వ్యక్తులు. ఏ ఎజెండాగా మాట్లాడతా పోయినాం, నవరత్నాల పేరిట ఓన్లీ బిలో మిడిల్ క్లాస్, బిలో పావర్టీ, అలాగే వీళ్ళని మాత్రమే టార్గెట్ చేసుకుంటా మిగిలిన సెగ్మెంట్ ఆఫ్ పీపుల్ అందరినీ కూడా ఇగ్నోర్ చేస్తున్నాడని చెప్పి తూర్పారపట్టాం కదా. అంటే 5,000 వాలంటీర్లకు ఎలా ఇస్తున్నారని చెప్పి నేనైతే ఏకంగా శవాలెత్తాను. వాలంటీర్ల జీవితంతో ఆడుకుంటారా, వాలంటీర్లని చెప్పి యువశక్తి పాటు చేస్తారని చెప్పి అసలు కెమెరా ముందు ఉద్దండమైనటువంటి స్పీచ్లన్నీ కూడా ఇచ్చారు. మరి ఈ రోజు ఏంట్రా పరిస్థితి అంటే, చంద్రబాబు నాయుడు గారు రైతులకు రైతు భరోసా జగన్మోహన్ రెడ్డి గారు పెంచి 10,1600 చేస్తే చంద్రబాబు నాయుడు గారికి 20,000 ఇస్తానని, కౌలు రైతులకి ఆయన మళ్ళీ కౌలు రైతులకు రైతు భరోసా కింద 16,000 ఇస్తాను, ప్రతి సంవత్సరం 4 విడతల కింద 3 విడతల కింద ఇప్పుడు దాకా జగన్మోహన్ రెడ్డి గారు ఇచ్చుకుంటూ వచ్చారు. దానికి ఈయన 20,000 ఇస్తాను. వృద్ధాప్య పెన్షన్లు రూపాయలు 3,500, 28కి ఒక 500, 1000 రూపాయలు పెంచుతారు, 29 నాటికి 3,500, 4,000 రూపాయలు ఇస్తారని ఈయన చెప్తే 4,000 రూపాయలు అనేటువంటిది ఇప్పుడు గెలిపిస్తే జూన్ నుంచే